Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది అబౌట్ రిప్రొడక్టివ్ రైట్స్. సో డీటెయిల్డ్ గా దానికి సంబంధించిన ఫండమెంటల్స్ అన్ని కూడా కవర్ చేసుకొని మనం ఎడిటోరియల్ ఏం చెప్తుందో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ కి వెళ్లే ముందు లెట్ మీ రీఐటరేట్ దట్ వీ హ్యావ్ UPSC Infinity అవైలబుల్ బోత్ ఇన్ ఆన్లైన్ మోడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్ లో మీకు 60,000 ఫీజు వస్తుంది. ఆఫ్లైన్ మోడ్ లో 70,000. ఆఫ్లైన్ ఈజ్ అవైలబుల్ ఎట్ MBP Colony, విశాఖపట్నం. అండ్ దిస్ ఈస్ వేర్ ఐ ఆల్సో సెట్. నేను ఇక్కడే ఉంటాను. సో ఎవరైనా ఆఫ్లైన్ జాయిన్ అయితే యూ విల్ హ్యావ్ మై డైరెక్ట్ గైడెన్స్. డైరెక్ట్ గా నేను గైడ్ చేస్తాను కూడా. అండ్ బోత్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ విత్ EMI ఆప్షన్. రెండింటికి కూడా EMI ఆప్షన్ అనేది ఉంది. అండ్ దిస్ ఫీ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 7th December. నవంబర్ 30th వరకు అనుకున్నాం, ఎక్స్టెండ్ చేసాం. తర్వాత దిస్ విల్ బి 70,000 అండ్ దిస్ విల్ బి 80,000. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కూడా పెరుగుతాయి, రైట్? సో దిస్ ఈస్ ద కాంటాక్ట్ నెంబర్. ఫర్దర్ డౌట్స్ కాల్ చేసి మీరు డిస్కస్ చేయొచ్చు. యాజ్ యూజువల్ ఆల్ అవర్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. అన్ని కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతోనే వస్తాయి. Similarly, we have this optionals, UPSC Infinity, optional Infinity అని చెప్పంటాం. ఆప్షనల్ కోర్సెస్ కూడా మీకు కేవలం 25,000 రూపీస్కే లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ అందుబాటులో ఉంది. అండ్ దిస్ విల్ బికమ్ 30,000. దిస్ విల్ బికమ్ 30,000 ఫ్రమ్ 8th December. సో 7th December లో జాయిన్ అయ్యే వాళ్ళు 25,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. EMI ఆప్షన్ కావాలంటే ప్లస్ 5,000, 30,000 అవుతుంది. EMI లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేస్తే 25,000 again comes with lifetime validity. You can see all the optionals available here. This is the contact number. ఈ మధ్యన బాగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇష్టపడుతుంది 5,000కి మనం అందిస్తున్న ఎనీ కోర్స్ 5,000. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఏ కోర్స్ ఇక్కడ కనిపిస్తున్న ఏ కోర్స్ అయినా మీరు తీసుకోవచ్చు, కేవలం 5,000. రేపు పొద్దున్న మీరు అప్గ్రేడ్ అవ్వాలి UPSC అనుకుంటే ఈ మనీని కూడా కౌంట్ చేస్తాం. ఈ మనీ కౌంట్ చేసి రిమైనింగ్ పే చేస్తే సరిపోతుంది. యూ కెన్ అప్గ్రేడ్ ఎనీ టైం. సో ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏంటమ్మా? బర్త్స్ అండ్ రైట్స్. సో పుట్టుకలు, హక్కులు, పుట్టుకలకు సంబంధించిన హక్కులు అనే సెన్స్లో వచ్చింది. లాస్ ఆన్ రిప్రొడక్టివ్ రైట్స్ మస్ట్ రికగ్నైజ్ డిఫరెన్సెస్ ఇన్ ఓరియంటేషన్, రిలేషన్షిప్ చాయిసెస్. దీంట్లోకి వెళ్ళే ముందు ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సమ్ బేసిక్స్. తర్వాత నేను మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ అండర్స్టాండింగ్ ద టర్మినాలజీ, బేసిక్ టర్మినాలజీ, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు understand and analyze this article. So let's look at all the basics related to this particular article. ఇంట్లో రకరకాల పదాలు వస్తాయి, మనం వాటికి సంబంధించిన అండర్స్టాండింగ్లోకి వెళ్తాం. అసలు కాంటెక్స్ట్ ఏంటి, ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ వచ్చింది? కాంటెక్స్ట్ ఏంటి అంటే ART బిల్. ART బిల్ ఇది ఇట్ వాజ్ పాస్డ్ ఇన్ లోక్సభ. లోక్సభలో ART బిల్ పాస్ అయింది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్. ART ఫుల్ ఫామ్ ఏంటి? అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్. ఇది లోక్సభలో పాస్ అయింది. సో ఈ బిల్లు ఎప్పుడు పెట్టారు, ప్రవేశపెట్టారంటే లోక్సభలో మనకి September 14th, 2020 అప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టారు, ఇంట్రొడ్యూస్డ్. Then it went to స్టాండింగ్ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వెళ్ళింది. అంటే మీ ఇంకా డీటెయిల్డ్గా మీరు స్టడీ చేసి రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పి స్టాండింగ్ కమిటీకి ఇస్తే, స్టాండింగ్ కమిటీ March 19th, 2021 తన రికమెండేషన్స్ ఇచ్చింది. ఇట్ హెస్ కమ్ అవుట్ విత్ ఇట్స్ ఓన్ రికమెండేషన్స్. అండ్ ఫైనల్గా 1st December 2021 లోక్సభలో బిల్ పాస్ అయింది. రైట్, దిస్ ఈస్ ది స్టోరీ. అసలు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే అర్థం ఏమిటి? చాలా మందికి పిల్లలు పుట్టినప్పుడు దే విల్ టేక్ అసిస్టెన్స్. అసిస్టెన్స్ అంటే ఏం చేస్తామంటే, మామూలుగా మీకు కొన్ని టర్మ్స్ చెప్తాను వినండి. మీరు జనరల్గా మేల్ ది స్పర్మ్ వినుంటారు. యూ మస్ట్ హావ్ హర్డ్ దిస్ వర్డ్ కాల్డ్ స్పర్మ్. అలాగే ఉమెన్కి వచ్చేసరికి oocyte అంటాం. oocyte అంటే ఒక ఇమ్మెచ్యూర్ సెల్ అని చెప్పి అనొచ్చు. ఇమ్మెచ్యూర్ ఎగ్ అంటే ఎగ్ కింద మెచ్యూర్ కాని ఒక సెల్ స్టేజ్లో ఉన్న దాన్ని oocyte అంటారు.
ఇది మెచ్యూర్ అయితే దెన్ వీ కాల్ ఇట్ ఓవం. మెచ్యూర్ అయితే దీని ఏమంటాం? మెచ్యూర్ ఎగ్. ఓవం ప్లస్ స్పర్మ్ కలిస్తే ఇట్ బికమ్స్ ఎంబ్రియో. ఓవం అండ్ స్పర్మ్ కలిస్తే ఎంబ్రియో అంటాం. సో ఎంబ్రియో అనేది మనకి బిగినింగ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. చిన్నది అలా అది పెరిగి 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 పెద్ద అయ్యాక 9 నెలలకి బొడ్డోడు బయటకు వస్తాడు, బొట్టది బయటకు వస్తుంది. ఇది మనకి సమ్ బేసిక్ టర్మినాలజీ. ఇది మేల్కి సంబంధించింది, ఈ రెండు ఫీమేల్కి సంబంధించినవి. ఈ ఊసైట్కి స్పర్మ్కి కలిపి ఒక కంబైన్డ్ వర్డ్ ఉంది, దాన్నే గ్యామీట్ అంటారు. GAMET. ఇట్ ఈస్ ఎ కామన్ అంబ్రెల్లా టర్మ్ ఫర్ స్పర్మ్ అండ్ ఊసైట్. ఓవం యొక్క ఇమ్మెచ్యూర్ అంటే బిగినింగ్ ఫేజ్లో ఉన్నదాన్ని ఊసైట్ అంటాం. అంతే, రెండు ఒకటే. కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత యూ కాల్ ఇట్ ఓవం, ఎర్లీ స్టేజ్లో ఉంటే ఊసైట్. అంతే. ఈ రెండింటికి ఉన్న కామన్ టర్మ్ గ్యామెట్. రిమెంబర్ దిస్. ఇవి అర్థమవుతున్నాయి మీకు? వీటిని గుర్తుపెట్టుకోండి. అనదర్ టర్మ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ సొరోగసీ. సొరోగసీ అద్దె గర్భం అంటాం తెలుగులో, అద్దె గర్భం లేదా సొరోగసీ. ఇప్పుడు ఒక మేల్కి ఒక ఫీమేల్కి లేదా భార్యాభర్తలు అనుకోండి, కపుల్, యూ కాల్ ఇట్ కపుల్. ఏ కపుల్కి అయితే పిల్లలు పుట్టట్లేదో, పీపుల్ హూ వుడ్ లైక్ టు యూటిలైజ్ దిస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, ఈ కపుల్ని కమిషనింగ్ కపుల్ అంటాం. వి కాల్ ఇట్ కమిషనింగ్ కపుల్. కమిషనింగ్ కపుల్. సో వీళ్ళు రకరకాల టెక్నాలజీని, రకరకాల టెక్నిక్స్ని ఉపయోగించుకోవచ్చు. సో ART డీల్స్ విత్ వాట్? దిస్ పర్టికులర్ ART డీల్స్ విత్ వాట్? కేర్ఫుల్గా వినండి ఇక్కడ. obtaining pregnancy outside human body and transferring the gamete or the embryo into the reproductive system of woman. అర్థమవుతుందా మీకు? గ్యామెట్ లేదా ఎంబ్రియోని ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేయడం. స్పర్మ్ లేదా ఊసైట్ చెప్పాను కదా మీకు, వీటిని బయట హ్యాండిల్ చేసి ఉమెన్లోకి పంపించారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు స్పర్మ్ డోనర్, వికీ డోనర్ అని చెప్పి చూసారు మీరు సినిమా, అందులో అతను స్పర్మ్ డొనేట్ చేస్తాడు. ఆ బయట వాడి దగ్గర స్పర్మ్ని డొనేషన్ తీసుకొని దాన్ని ఉమెన్ బాడీలోకి ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయడం. లేదా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం, IVT. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఒక స్పర్మ్ని ఓవంని రెండింటిని ల్యాబ్లోనే కలపాలి, ఉమెన్ బాడీలో కాదు, ల్యాబ్లోనే కలిపి ఎంబ్రియో అయిన తర్వాత, అంటే ఫెర్టిలైజింగ్ ద ఎగ్ ఇన్ ద ల్యాబ్. అర్థమవుతుందా? ఓవంని ల్యాబ్లో ఫెర్టిలైజ్ చేయడం. యు టేక్అవుట్ ది ఓవం అంటే ఉమెన్ బాడీలోంచి ఎగ్ని బయటకు తీసుకొచ్చి, అలాగే ఈ మేల్ స్పర్మ్ని తీసుకొని రెండింటిని ల్యాబ్లో కలిపి వన్స్ ఇట్ బికమ్స్ ఎంబ్రియో అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఉమెన్ బాడీలో పెట్టడం. దీన్ని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం. ఇంకా లాస్ట్కి మిగిలింది సొరోగసీ అంటే అద్దె గర్భం అంటే మన బాడీలో ఉన్న స్పర్మ్ మరియు ఈ ఓవం తీసుకొని ఈ కమిషనింగ్ కపుల్ ఉంది చూసారు. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఉన్నారు, మీకు తెలుగు సంగీతం శ్రీనివాసరావు సినిమా ఉంటుంది ఒకటి. సినిమా పేరు గుర్తురావట్లేదు నాకు. పరదేశి కాదు, మేడ్ ఇన్ గుర్తురావట్లేదు, రీసెంట్గా వచ్చిన మూవీయే. అందులో ఈ సొరోగసీ కాన్సెప్ట్ ఉంటుంది. సో కమిషనింగ్ కపుల్ ఇంకొకరితో, మీకు ఈ అమ్మాయి గుర్తుందిగా, మంచు లక్ష్మి వెంట్ ఫర్ సొరోగసీ. సో తను ఎవరినైతే పెంచుకుంటుందో పాప తన గర్భంలో పుట్టలేదు, తనదే కానీ తన గర్భంలో పుట్టలేదు. షీ హాస్ టేకెన్ సొరోగేట్ మదర్ యొక్క హెల్ప్ తీసుకుంది. సో ఈవిడ ఓన్లీ ఏం చేయదు, ఈవిడికి ఆ బేబీకి బయోలాజికల్గా సంబంధం లేదు. అంటే ఎగ్ కూడా ఈవిడిది కాదు, స్పర్మ్ ఈవిడ యొక్క హస్బెండ్ది కాదు. ఈ పర్టికులర్ లేడీకి ఎగ్ సంబంధం లేదు, స్పర్మ్ సంబంధం లేదు. ఈ రెండింటిని బయట కలిపి ఎంబ్రియో చేసి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా చేసి ఈవిడ గర్భంలో పెడతారు. కానీ పిల్లలు కావాల్సింది ఎవరికి? కావాల్సిందేమో వీళ్ళకి, కానీ ఇంకొక ఆవిడ గర్భంలో పెట్టి బేబీ పుట్టిన తర్వాత వీళ్ళకి అప్పచెప్పేయాలి. అలా అప్పచెప్పేసారంటే అగ్రిమెంట్ చేసుకుంటారు ముందే. ఇలా అద్దె గర్భం ఇచ్చినందుకు ఈ పర్టికులర్ లేడీకి వీళ్ళు మనీ పే చేస్తారు. సో ఈ కపుల్ని కమిషనింగ్ కపుల్ అంటాం, దీన్ని సొరోగేట్ మదర్ అని చెప్పి అంటాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా
ఏఆర్టీ కిందకి వస్తాయి, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ కిందకి వస్తాయి. వీటిని రెగ్యులేట్ చేయడానికి, వీటన్నిటిని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడు బిల్లు తీసుకొచ్చింది, అది లోక్సభలో పాస్ అయింది. అర్థమైందా? ఇది మీకు అర్థం కావాలంటే ఈ టర్మినాలజీ అంతా అర్థం కావాలి, అందుకే నేను చెప్తున్నాను. ఇక్కడతో స్టోరీ ఎండ్ అవ్వలేదు, ఇంకా స్టోరీ ఉంది. అయితే ఏఆర్టీ సర్వీసెస్, ఈ ఏఆర్టీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ సర్వీసెస్ అనేది ఎవరు ఇస్తున్నారు? ప్రెసెంట్ ఏఆర్టీ క్లినిక్స్, అలాగే ఏఆర్టీ బ్యాంక్స్. కేర్ఫుల్గా వినాలి, 2 పదాలు. ఏఆర్టీ క్లినిక్స్ ఇస్తున్నాయి, ఏఆర్టీ బ్యాంక్స్ ఇస్తున్నాయి. క్లినిక్స్ ఏం చేస్తాయి మనకి? వీళ్ళు ట్రీట్మెంట్స్, ప్రొసీజర్స్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ కావచ్చు, లేకపోతే మనకి ఇలాంటి రకరకాల దీనికి సంబంధించిన ట్రీట్మెంట్లు, ప్రొసీజర్స్ వీళ్ళు చేస్తారు. ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే దే స్టోర్ అండ్ సప్లై వేటిని? గ్యామెట్స్ని. గ్యామెట్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ అన్ అంబ్రెల్లా వర్డ్ ఫర్ బోత్ స్పర్మ్స్ యాజ్ వెల్ యాజ్ oocytes. oocyte is an immature egg అని చెప్పి అనుకోవచ్చు. వీటిని వీళ్ళు స్టోర్ చేసి సప్లై చేస్తారు. ఇఫ్ సమ్వన్ వాంట్స్ ఎ స్పర్మ్, దే కెన్ గో టు దిస్ బ్యాంక్. ఇఫ్ సమ్వన్ వాంట్స్ ఎ oocyte, దే కెన్ గో టు దిస్ బ్యాంక్. వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర తీసుకొని, మన దగ్గర స్పర్మ్ ఉంది అంటే, ఇప్పుడు భార్యాభర్తల్లో భార్యకి ప్రాబ్లం ఉందనుకోండి, భర్త స్పర్మ్ని ఉపయోగించుకుంటారు. oocyte రిక్వైర్మెంట్ ఉంది, యూ కెన్ గో టు దిస్ బ్యాంక్, గెట్ దట్ oocyte, దెన్ యూ కెన్ గో టు దిస్ క్లినిక్. ఈ రెండింటి దగ్గరికి వెళ్ళి యూ కెన్ క్రియేట్ ఎంబ్రియో అండ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు దిస్ లేడీ. దీని బాడీలో అది ప్రవేశపెట్టి మనం గర్భం చేయొచ్చు. అది కూడా కుదరదు అనుకో, యూ కెన్ గో టు సొరగేట్ మదర్ దగ్గరికి వెళ్ళి తన గర్భంలో పెట్టి బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? ఇది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఎలా ఉంటాయి. ఈ క్లినిక్స్, బ్యాంక్స్, వీటిని ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి అనేది గవర్నమెంట్ బిల్ యొక్క ఉద్దేశం. సో గవర్నమెంట్ బిల్లో ఏం చేస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, బిల్ ఏం చెప్తుందంటే, ఎవ్రీ ఏఆర్టీ క్లినిక్, ప్రతి క్లినిక్ మరియు బ్యాంక్, ఈ 2 కూడా నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్స్ ఆఫ్ ఇండియా అని క్రియేట్ చేయబోతున్నారు. దీంట్లో రిజిస్టర్ అవ్వాలి. దే మస్ట్ రిజిస్టర్ దెమ్సెల్వ్స్. నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్స్ ఆఫ్ ఇండియా అనేది క్రియేట్ చేస్తారు. దాంట్లో వీళ్ళు రిజిస్టర్ అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అవ్వాలి. దిస్ యాక్ట్స్ యాజ్ ఎ సెంట్రల్ డేటాబేస్. దేశంలో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా ఎవరెవరు పుడుతున్నారు, ఎవరెవరు ఏ క్లినిక్ సర్వీసెస్ అందిస్తున్నాయి, ఏ బ్యాంక్ సర్వీసెస్ అందిస్తున్నాయి అన్న కంప్లీట్ డేటా ఈ పర్టికులర్ దీంట్లో ఉండబోతుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ అథారిటీస్ మెయింటైన్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని ఫెసిలిటేట్ చేస్తారు. వీళ్ళు సర్టెన్ స్టాండర్డ్స్ ని అడ్హేర్ అయితేనే, దీస్ క్లినిక్స్ అండ్ బ్యాంక్స్ ఓన్లీ ఇఫ్ దే అడ్హేర్ టు సర్టెన్ స్టాండర్డ్స్, వాళ్ళకి లైసెన్స్ ఇవ్వబడుతుంది. ప్రతి 5 years కి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోయినా, ఈ బిల్లులో చెప్పిన ప్రావిజన్స్ ని ఫాలో అవ్వకపోయినా, లైసెన్స్ విల్ బి క్యాన్సల్డ్. వాళ్ళకి ఇచ్చే లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఎవ్రీ 5 years కి రెన్యువల్ చేసుకోవాలి. వీళ్ళ పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేస్తారు. సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తారు. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ది బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ బిల్. యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంటే ప్రతి ఒక్క టాపిక్ పైన బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే మనకి బాగుంటుంది. నౌ అయితే ఇప్పుడు ఇంకో కథ ఉంది ఇక్కడికి. ఇప్పుడు ఈ ఎడిటోరియల్ కథలోకి ఇంకా రాలేదు మనం. వీ హావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఏఆర్టీ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ బిల్లులో ఒక 2 కమ్యూనిటీని ఎక్స్క్లూడ్ చేశారు. LGBTQIA+ అండ్ సింగిల్ మెన్. ఈ 2 కమ్యూనిటీస్ ని ఈ బిల్లు నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు దెమ్, అంటే వీళ్ళని కన్సిడర్ చేయట్లేదు. ఇది మీరు వినుంటారు చాలాసార్లు. నేను ఇంతకుముందు ఒక ఎడిటోరియల్లో చెప్పాను, LGBTQIA. L stands for lesbian. Lesbian అంటే a female who is attracted to another female. A female who is attracted to another female మనం lesbian అంటాం. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ నేర్చుకోవాలి. రోజు న్యూస్లో చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ దెన్ ఎంబ్రేస్. అర్థం చేసుకోవాలి, మనం యాక్సెప్ట్ చేయాలి. సో దెర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ సెక్షువల్ ఓరియంటేషన్. మీకు ఇవాళ కనిపిస్తుంది.
సెక్షువల్ ఓరియంటేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జెండర్ అండ్ సెక్షువల్ ఓరియంటేషన్? ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? జెండర్ అంటే నేను మేల్, నేను ఫిమేల్, నేను ట్రాన్స్జెండర్, నేను ఏదో చెప్తాను. అంటే వాట్ ఈజ్ యువర్ బయోలాజికల్ ఫీలింగ్? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు అబ్బాయివా అమ్మాయివా? అది జెండర్. సెక్షువల్ ఓరియంటేషన్ అంటే హూమ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు. యు ఆర్ ఎ గర్ల్, బట్ ఇఫ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు అనదర్ గర్ల్, దెన్ యు ఆర్ లెస్బియన్. యువర్ సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ అట్రాక్షన్ టువర్డ్స్ అనదర్ గర్ల్. మీకు అర్థమవుతుందా? అనదర్ గర్ల్. అలాగే గే, జీ స్టాండ్స్ ఫర్ గే, దట్ మీన్స్ ఎ మేల్ హూ ఇస్ అట్రాక్టెడ్ టు అనదర్ మేల్. మేల్ హూ ఇస్ అట్రాక్టెడ్ టు అనదర్ మేల్. వీళ్ళిద్దరికి కామన్ గా అనదర్ వర్డ్ ఉంది, హోమోసెక్షువల్. వీళ్ళిద్దరికి ఉన్న కామన్ వర్డ్ ఏంటి? హోమోసెక్షువల్. ఇప్పుడు జనరల్ గా మనం చూసేది ఏంటి? ఒక మేల్ అట్రాక్టెడ్ టు ఫిమేల్. దిస్ ఇస్ వాట్ వి సీ. దీన్ని మనం హెటరోసెక్సువల్ అంటాం. అంటే ఆపోజిట్ సెక్స్ ని చూసి మనం అట్రాక్ట్ అవ్వడం. ఇది నేచురల్ గా జరుగుతుందని చెప్పి మనం అనుకుంటాం. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల కావచ్చు, కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల కావచ్చు, పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఓరియంటేషన్స్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఎవ్రీబడి ఈజ్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు ది ఆపోజిట్ సెక్స్. నేను అబ్బాయిగా పుట్టి అమ్మాయినే అట్రాక్ట్ అవ్వాలని చెప్పి మనకు తెలియదు. అది మన బాడీలో జరిగేదని మనం కంట్రోల్ చేయగలుగుతామా? ఇట్ హ్యాపెన్స్ న్యాచురలీ, రైట్? వాళ్ళు ఏదో కావాలని మారిపోవట్లేదు. వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అబ్బాయిని చూస్తే కలుగుతున్నాయి, అబ్బాయికి అబ్బాయిని చూస్తేనే ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అది దేవుడు చేసిన సృష్టి. అది వాళ్ళని మనం అరే ఇటు గేరా, ఇటు లెస్బియన్ అని చెప్పి వాళ్ళని దూరం చేసి వాళ్ళు ఎవరో బయట వాళ్ళలాగా చూడటం అనే సంస్కృతి నుంచి బయటపడాలి అనేది ఉద్దేశం. దే ఆర్ అమంగ్ us, దే ఆర్ లైక్ us. వాళ్ళు ఆలోచించి వాళ్ళు మారట్లా. న్యాచురల్ గా దేవుడు వాళ్ళని అలా సృష్టించాడు. వదిలేసుకుంటామా? మనతో పాటు పుట్టిన హ్యూమన్స్ వాళ్ళు. ఆ యాంగిల్లో వాళ్ళని చూడాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న LGBTQI మూవ్మెంట్. ఎవ్రీవేర్ అక్రాస్ ది వరల్డ్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్. వాళ్ళు ఎందుకు మనం గుర్తించం, వాళ్ళ రైట్స్ ఎందుకు గుర్తించం అనే క్వశ్చన్ లోకి వస్తున్నాం. సో lesbian is someone who is attracted to a woman attracted to another woman. Gay, a male who is attracted to another male. Then bisexual. Bisexual అంటే it could be a male who is attracted to both male as well as female, or it could be a female who is attracted to both male as well as female. అంటే రెండు, అంటే యు ఆర్ బోత్ హెటరోసెక్సువల్ యాజ్ వెల్ as హోమోసెక్షువల్. అంటే నీ జెండర్ వాళ్ళకి కూడా అట్రాక్ట్ అవుతున్నావు, ఆపోజిట్ జెండర్ వాళ్ళని చూసి కూడా అట్రాక్ట్ అవుతున్నావు. సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి కలుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళు బైసెక్షువల్ అంటారు. అండ్ దెన్ ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్కి ఏమవుతుందంటే బర్త్ టైంలో వాళ్ళకి ఏ జెండర్ అయితే అసైన్ చేస్తారో, అసైన్డ్ జెండర్, పుట్టినప్పుడు డాక్టర్ వాళ్ళని చూసి జెండర్ అసైన్ చేస్తారు కదా, మేల్ ఫిమేల్ అని చెప్పి. అసైన్డ్ జెండర్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ యువర్ జెండర్ ఐడెంటిటీ ఆర్ ఎక్స్ప్రెషన్. కేర్ఫుల్గా వినండి. పుట్టినప్పుడు అబ్బాయి అని చెప్పి డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చేశారు, కానీ పెరుగుతున్నప్పుడు అమ్మాయి తరహా ఆలోచనలు లేదా అమ్మాయి తరహా బాడీ లాంగ్వేజ్, అమ్మాయి తరహా వ్యక్తీకరణ మనకి వస్తూ ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకే తెలుస్తుంది. అందుకే జెండర్ ఐడెంటిటీ. జెండర్ ఐడెంటిటీ ఈజ్ యువర్ ఓన్ ఫీలింగ్ అబౌట్ యువర్ జెండర్. బయట వాళ్ళు నేను ఏమంటున్నారని కాదు, నీ గురించి నీకు ఒక ఫీలింగ్ ఉంటుంది. పుట్టుకతో దేవుడు అంటే డాక్టర్ అసైన్ చేసింది, పుట్టినప్పుడు నీకు అసైన్ చేసిన జెండర్ వేరుంది, బట్ ద వే యు ఆర్ ఫీలింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్. అలాంటి వాళ్ళు మనం ట్రాన్స్జెండర్ అంటాం. మనం చూస్తూ ఉంటాం రోడ్డు పైన, బస్ స్టాపుల్లో గట్రా అడుగుతూ ఉంటారు, డబ్బులు అడుగుతూ ఉంటారు. సో జెండర్ ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అసైన్డ్ జెండర్ ఎట్ బర్త్. అలాంటి వాళ్ళని ట్రాన్స్జెండర్ అంటారు. అండ్ దెన్ క్వియర్. క్వియర్ అనేది కూడా అంబ్రెల్లా టర్మ్. క్వియర్ ఈజ్ అన్ అంబ్రెల్లా టర్మ్. అంబ్రెల్లా టర్మ్ అంటే చాలా వాటిని రిప్రజెంట్ చేసే ఒక సింగిల్ టర్మ్. క్వియర్ అనే టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే హెటరోసెక్షువల్ కాని వాళ్ళందరినీ ఒక అంబ్రెల్లా టర్మ్. ఎనీవన్ హూ ఈజ్ నాట్ హెటరోసెక్షువల్, అంటే మేల్ నాట్ అట్రాక్టెడ్ టు, జనరల్ గా మేల్ షుడ్ బి అట్రాక్టెడ్ టు ఫిమేల్ అనేది కదా జనరల్ మెయిన్ స్ట్రీమ్. అది ఫిమేల్ షుడ్ బి అట్రాక్టెడ్ టు మెయిన్ అనేది మెయిన్ స్ట్రీమ్. ఇది కాకుండా ఉన్న వాళ్ళందరికీ కామన్ అంబ్రెల్లా టర్మ్ ఏంటి? క్వియర్. అంటే లెస్బియన్స్ క్వియర్ కిందకి వస్తారు, గేస్ కూడా వస్తారు, బైసెక్షువల్స్ కూడా వస్తారు. నార్మల్ టర్మ్ కాకుండా ఉన్న వాళ్ళని హోమోసెక్షువల్స్ అందరూ కూడా క్వియర్ కిందకి వచ్చేస్తారు. అండ్ దెన్ కమ్స్ ఇంటర్సెక్స్. ఇంటర్సెక్స్ వచ్చేసరికి నాట్ పాసిబుల్ టు అసైన్ జెండర్ ఎట్ బర్త్.
అంటే నువ్వు పుట్టినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎక్స్టర్నల్ అనాటమీని చూసి, అంటే వాడి కింద రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మనం జనరల్గా అనుకుంటాం కదా, వాటిని చూసేసి ఈడు అబ్బాయి అమ్మాయి అని చెప్పి చెక్ చేస్తారు. జనరల్గా జరుగుతుంది. కానీ కొంతమందిలో ఇప్పుడు చూడండి, క్రోమోజోమ్స్ ఏమో ఉమెన్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఆర్గన్స్ ఏమో మెన్ ఉంటాయి, లేదా ఆర్గన్స్ ఏమో ఉమెన్ ఉంటాయి, క్రోమోజోమ్స్ ఏమో మెన్ ఉంటాయి. రీసెంట్గా మా మా వైఫ్ డాక్టర్, తను క్యాన్సర్ స్పెషలిస్ట్ కదా. సో రీసెంట్గా ఏం జరిగిందంటే, ఒక ఇంట్రెస్టింగ్ తను ఒక కేసుని హ్యాండిల్ చేస్తుంది. 21 years అబ్బాయి ఇటలీలో ప్రజెంట్ చదువుకుంటున్నాడు. పర్టికులర్ క్యాన్సర్తో వచ్చాడు. సో తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ అబ్బాయి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఏదో ఇంటర్నల్గా స్కానింగ్ లేవో చేసినప్పుడు అబ్బాయి బాడీలో యూటరస్ కనిపించింది, గర్భసంచి. ఇన్నాళ్ళు తన అబ్బాయి అనే సెన్స్తోనే బతికాడు, బట్ తన బాడీలో యూటరస్ ఉంది. చూసారు, ఇట్లాంటి వింత జరుగుతూ ఉంటాయి. యూటరస్ అనేది ఉమెన్కి కదా ఉండాలి, ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టంలో యూటరస్ అనేది ఉంటుంది, కానీ తనకు వచ్చింది అది. సో ఇట్లాంటి చాలా ఉంటాయి అన్నమాట. సో ఇంటర్సెక్స్ అంటే ఈ అబ్బాయి ఇంటర్సెక్స్ అని అనట్లేదు, ఇంటర్సెక్స్ పీపుల్ని మనం అసలు ఐడెంటిఫై చేయలేం, ఇటు బాయా లేదా గర్లా అని ఐడెంటిఫై చేయలేం, ఎందుకంటే కాన్ఫ్లిక్టింగ్ ఓరియంటేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనుకోండి, యూ కెన్ అసైన్ బర్త్ చెప్పగలుగుతావు, కానీ తర్వాత దే విల్ లేటర్ ఆన్ దే విల్ రియలైజ్ దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ టోల్డ్. నువ్వు అబ్బాయి అని నువ్వు చెప్పబడ్డావు, కానీ నీకు తెలుస్తుంది తర్వాత, నేను అబ్బాయి కాదు, నాలో అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, నువ్వు తర్వాత తెలుసుకుంటావు. లేదా అమ్మాయి అని చెప్పారు కానీ అబ్బాయి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, తర్వాత తెలుసుకుంటావు. అది ట్రాన్స్జెండర్. కానీ ఇంటర్సెక్స్ అనేది పుట్టినప్పుడే ఐడెంటిఫై చేయాలి. అంటే ఆ ఆర్గన్ చూసినప్పుడు అది మేల్ దా ఫిమేల్ దా కూడా నీకు అర్థం కాదు. నీకు అర్థమవుతుందా? మేల్ దా ఫిమేల్ దా అనేది కూడా అర్థం కాదు. రెండవది, బాడీలో ఉన్న మిగిలిన క్రోమోజోమ్స్ చూసినా వేరేవి చూసినా సింక్ అవ్వవు. నీకు ఫిమేల్ క్రోమోజోమ్స్ వచ్చినప్పుడు యూట్రస్ ఉండాలి, అంటే అది ఫామ్ అయ్యే పరిస్థితి ఉండాలి. అలా ఏమీ లేకుండా ఉండేటప్పుడు వాళ్ళు ఇంటర్సెక్స్ అని చెప్పాలి. అండ్ ఫైనల్గా వచ్చేసి అసెక్షువల్. అసెక్షువల్ అంటే హూ ఈజ్ నాట్ అట్రాక్టెడ్ టు ఎనీవన్, హీ ఈజ్ నైదర్ అట్రాక్టెడ్ టు ఉమెన్ నాట్ అట్రాక్టెడ్ టు మెన్. ఎవరికి అంటే ఎటువంటి సెక్షువల్ అట్రాక్షన్ లేని వాళ్ళు అసెక్షువల్. సో LGBTQIA మళ్ళీ ప్లస్ పెడతారు, అంటే ఇంకా ఈ టైప్ కేటగిరీ ఎవరైనా ఉంటే, అంటే హెట్రోసెక్షువల్ కాకుండా మేల్ ఫిమేల్కి అట్రాక్ట్ కాకుండా ఉన్న ఇంకా అదర్ కేటగిరీస్ ఎవరైనా ఉన్నా వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి ప్లస్ సింబల్ పెట్టారు. దిస్ ఇస్ LGBTQIA+. ఇప్పుడు ఏఆర్టీకి దీనికి సంబంధం ఏంటంట, ఈ ఏఆర్టీ బిల్లులో దీంట్లో ఏవైతే హక్కుల గురించి వాటి గురించి రాశారో ఆ కేటగిరీలో LGBTQIA+ని పెట్టలేదు. ఇప్పుడు ఒక మేలు ఫిమేల్ అట్రాక్ట్ అయితే ఆటోమేటిక్గా కప్పులు పిల్లలు అంటాం. ఒక గే కప్పులు ఉన్నారు, గే కప్పులకి పిల్లలు కావాలనుకోండి, అంటే గే కప్పులకి వాళ్ళకి పిల్లలు పుట్టరు కదా, సో వాళ్ళు ఏఆర్టీ ద్వారానే పిల్లలు తెచ్చుకోవాలి. సో గే కప్పులకి పిల్లలు కావాలంటే ఏంటి, గవర్నమెంట్ ఏమైనా రెగ్యులేషన్ ఉందో? లేదు, వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. అలాగే సింగిల్ మెన్, సింగిల్ ఉమెన్ ఇంక్లూడ్ చేశారు. నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాను కానీ పిల్లల్ని పెంచుకోవాలనుకుంటున్నానంటే నాకు ఆప్షన్ ఉందంట, నేను ఏఆర్టీని ఉపయోగించి నేను పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవచ్చు. కానీ సింగిల్ మెన్కి ఆప్షన్ ఇవ్వట్లేదు. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన అబ్బాయి ఉన్నాడు, తనకి ఒక బాబుని పెంచుకోవాలని ఉంది, వాడికి స్కోప్ లేదు ఈ బిల్లులో, అంటే ఏఆర్టీ ద్వారా పిల్లలు తెచ్చుకునే అవకాశం తనకి కల్పించలేదు. అది దీని యొక్క సారాంశం. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎడిటోరియల్. సో ఎన్నఫ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాం, చదువుదాం. లాస్ ఆన్ రిప్రొడక్టివ్ రైట్స్ మస్ట్ రికగ్నైజ్ డిఫరెన్సెస్ ఇన్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే అర్థమైంది, ఇప్పుడు ఏం చెప్పాను మీకు. ఓరియంటేషన్ అంటే హూమ్ యు ఆర్ సెక్షువల్లీ అట్రాక్టెడ్ టు. డిఫరెన్సెస్ ఇన్ ఓరియంటేషన్ ని రికగ్నైజ్ చేయాలి. అందరూ కూడా ప్రతి మేలు ఫిమేల్ కి అట్రాక్ట్ అవుతాడు, ప్రతి ఫిమేల్ మేల్ కి అట్రాక్ట్ అవుతారని లేదు, సృష్టి అలా ఉండట్లేదు. సో ఈ డిఫరెన్స్ ఇన్ ఓరియంటేషన్ కూడా మనం రికగ్నైజ్ చేయాలి. రిలేషన్షిప్ చాయిసెస్ అంటే చూడండి, పెళ్లి చేసుకుంటారు కొంతమంది, పెళ్లి చేసుకోకుండా లివింగ్ కపుల్ గా ఉంటారు కొంతమందికి పెళ్లిని ఇష్టపడకపోవచ్చు, లివింగ్ కపుల్ గా ఉండాలనుకోవచ్చు. అలాంటి వాటిని కూడా ఈ చట్టాలని రికగ్నైజ్ చేయాలి. అలాగే నేను మేల్తో ఇష్టపడతానా, ఫిమేల్తో కలిసి ఉంటానా, పెళ్లి చేసుకొని ఉంటానా, పెళ్లి చేసుకోకుండా ఉంటానా, అది నా చాయిస్, దాన్ని చట్టం రికగ్నైజ్ చేయాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. A bill that the government of the land intends to make law cannot be exclusivist at the very outset. Very important sentence. A bill కి లాకి డిఫరెన్స్ ఏంటి? లోక్సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు దాని బిల్ అంటాం, అది అప్రూవ్ అయిన తర్వాత లా. వన్స్ ఇట్ ఇస్ అప్రూవ్డ్ ఇట్ ఈస్ లా. అంటే లోక్సభ రాజ్యసభలో పాస్ అయ్యి స్పీకర్ సంతకం పెట్టేస్తే లా, ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చేస్తే యాక్ట్. వన్స్ ద ప్రెసిడెంట్ పుట్స్ హిస్ సిగ్నేచర్ ఇట్ బికమ్స్ యాక్ట్. ఇలా అంటారు. లెజిస్లేచర్ వరకు లా, ప్రెసిడెంట్ సంతకం అయిపోతే చట్టం.
లా యాక్ట్ అంటాం. ఏ బిల్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద ల్యాండ్, జనరల్గా లాని యాక్ట్ని కలిపి మాట్లాడేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా, కంగారు పడకలు. ఏ బిల్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఇంటెండ్స్ టు మేక్ లా కెనాట్ బి ఎక్స్క్లూజివిస్ట్ ఎట్ ద వెరీ అవుట్సెట్. ఎట్ ద వెరీ అవుట్సెట్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్, స్టార్టింగ్ నుంచి అది ఎక్స్క్లూజివిస్ట్ అవ్వకూడదు. ఎక్స్క్లూజివిస్ట్ అంటే అర్థం ఇక్కడ ఎందుకు ఆ పదం వాడారు? ఈ LGBTQIA ప్లస్ ని, సింగిల్ మెన్ ని ఎక్స్క్లూడ్ చేసేసింది బిల్లు. ఈ బిల్లు పరిధిలోకి వీళ్ళని తీసుకురాలేదు, అందుకే ఎక్స్క్లూజివిస్ట్ గా ఉంది. అలా ఉండకూడదు. అండ్ అట్లీస్ట్ విత్ ద time of passage, it is imperative that it loses its biases. స్టార్టింగ్ నుంచి ఎక్స్క్లూజివిస్ట్ గా ఉండకూడదు. ఒకవేళ ఉన్నా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తన బయాస్ ని, అంటే కొంతమందికి మాత్రమే నువ్వు అనుకూలంగా ఉండి మిగిలిన వాళ్ళని పట్టించుకోకుండా ఉన్న ఈ బయాస్ ని, పక్షపాతాన్ని మనం వదిలేయాలి. ఇట్ ఈస్ ఇంపెరిటివ్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇట్ లూజెస్ దీస్ బయాసెస్ అని చెప్పి అన్నాడు. ఇట్ కెనాట్ ఎక్స్క్లూడ్ సర్టెన్ కేటగిరీస్ ఆఫ్ సిటిజన్స్ ఫ్రమ్ ద బెనిఫిట్స్ అండ్ రైట్స్ దట్ ద లా సీక్స్ టు కన్ఫర్ అపాన్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. పీపుల్ ఆఫ్ ద కంట్రీ మీద మీరు ఎటువంటి హక్కులు, వాళ్ళకి ఏ హక్కులు అయితే ఇవ్వాలనుకుంటున్నావో, ఏ బెనిఫిట్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నావో అవి అందరికీ ఇవ్వాలి. ఇదే కంట్రీలో వేరే అందరూ ఉన్నారు, అందరికీ ఇవ్వాలి, కొంతమందికి మాత్రమే ఇవ్వాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు. అండ్ దట్ ఈస్ వాట్ ది అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ 2020 that was passed in the Lok Sabha on Wednesday has done by excluding two categories, evarni LGBTQIA+ and single men. సింగిల్ మెన్ ని LGBTQIA+ కేటగిరీని ఎక్స్క్లూడ్ చేశారు. వీళ్ళకి రిప్రొడక్టివ్ రైట్స్ విషయంలో ఈ బిల్లు పరిధిలోకి వీళ్ళు రారు. అంటే వీళ్ళు ART క్లినిక్ లోకి వెళ్ళినా లేకపోతే వీళ్ళకి ఎటువంటి రైట్స్ లేకుండా చేసేసారు. ఎందుకు చేశారో చూద్దాం తర్వాత. అన్డౌటెడ్లీ ద టైమ్ హ్యాస్ ఇండీడ్ కమ్ ఫర్ సచ్ ఎ బిల్. అసలు ఈ బిల్ అవసరమా? ART బిల్ అనేది అవసరమా అంటే ఎస్, ART బిల్లు తీసుకురావాల్సిన టైం వచ్చేసింది. ఫర్ గవర్నమెంట్ ఎందుకు ఈ బిల్లు? ఫర్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ టు రెగ్యులేట్ ద ఫీల్డ్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఫర్టిలిటీ అంటే తెలుసు కదా మీకు, ఫెర్టైల్ అండి, మీకు ఫెర్టిలిటీ, ఫర్టైల్ ఎగ్ అంటే మనకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నది అని అర్థం. సో రిప్రొడక్టివ్ ఆఫ్ స్ప్రింగ్ క్రియేట్ చేయగలిగేదాన్ని మనం ఫెర్టైల్ అంటాం. ఫర్టైల్ ల్యాండ్ అంటాం, సారవంతమైన నేల, పంట పండుతుంది. అదే హ్యూమన్కి వచ్చేసరికి పిల్లలు పుట్టించే అవకాశం ఉంది అలా. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఫీల్డ్ రెగ్యులేట్ చేయాల్సిన టైం వచ్చేసింది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. అండ్ బై సీకింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ నేషనల్ రిజిస్ట్రీ, ఇందాక చెప్పాను మీకు, అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఫర్ ఆల్ క్లినిక్స్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఇన్ ద సెగ్మెంట్, ఇట్ విల్ ఫిల్ ఎ వాక్యూమ్. నాకు మాట్లాడాం కదా బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు, ఒక నేషనల్ రిజిస్ట్రీ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీని క్రియేట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అథారిటీస్ స్టేట్స్ మేనేజ్ చేస్తే, రిజిస్ట్రీ ఏమో సెంట్రల్ డేటాబేస్. దీంట్లో కంట్రీలో ఉన్న అన్ని క్లినిక్స్, బ్యాంక్స్ రిజిస్టర్ అవ్వాలి. ఇది చేయడం ద్వారా ఒక వాక్యూమ్, ఇందులో ఉన్న ఒక వాక్యూమ్ అనేది ఇప్పుడు ఫిల్ అవుతుంది. ఒక శూన్యత ఉంది, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకపోవడం వల్ల వీళ్ళు తప్పులు చేసిన అడిగే అవకాశం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఈ బిల్ రావడం వల్ల పీపుల్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రైట్స్. ద బిల్ హ్యాస్ ప్రొవిజన్స్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ద డోనర్స్. డోనర్ రైట్స్, స్పర్మ్ డోనర్, ఊసైడ్ డోనర్, వాళ్ళ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. అండ్ ది కమిషనింగ్ కపుల్, ఇందాక చెప్పాను, ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళే కదా వస్తారు కమిషనింగ్ కపుల్, పీపుల్ హూ వాంట్ టు యూజ్ దిస్ ART టు హ్యావ్ దేర్ చిల్డ్రన్, వాళ్ళ యొక్క రైట్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. అండ్ ద చిల్డ్రన్ బోర్న్ అవుట్ ఆఫ్ ART, దీని ద్వారా పుట్టిన పిల్లల రైట్స్ గురించి కూడా ఇందులో మాట్లాడారు. టు గ్రాంట్ అండ్ విత్డ్రా లైసెన్సెస్ ఫర్ క్లినిక్స్ అండ్ బ్యాంక్స్ డిపెండింగ్ అపాన్ ద పర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్స్. ఇంకా ఏంటి బిల్లు ఇంకేమున్నాయి ప్రొవిజన్స్? ఈ ART క్లినిక్స్ కి, ART బ్యాంక్స్ కి లైసెన్స్ ఇవ్వడానికి, మళ్ళీ లైసెన్స్ తీసివేయడానికి కూడా ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ పర్ఫార్మెన్స్, వాళ్ళు పర్ఫామ్ చేసే విధానం బట్టి. సరిగ్గా పర్ఫామ్ చేయని వాళ్ళకి లైసెన్స్ రివోక్ చేసే అవకాశం కూడా ఈ బిల్లు ప్రొవిజన్స్ కింద పెట్టారు. ఇట్ ప్రపోజెస్ టు మేక్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ అవుట్లాస్. అవుట్లాస్ అంటే ఎవరు? పీపుల్ హు ఆర్ బ్రేకింగ్ లా. The one who is not abiding by law, the one who is breaking law is called outlaw. It proposes to make it impossible for outlaws to operate within the system and profit from it. వీళ్ళు సిస్టంలోనే ఉంటూ సిస్టమ్ ద్వారా ప్రాఫిట్ పొందే అవకాశం అనేది లేకుండా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళందరూ దీంట్లోకి వచ్చేసి సిస్టంలో ఉంటూ తప్పుడు పనుల ద్వారా ఇలా క్లినిక్లు నడిపిస్తూ ప్రొవిజన్స్ ఫాలో అవ్వకుండా ఉండే ఛాన్స్ అనేది లేదు. బిల్లు చాలా స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అండ్ పేషెంట్స్ని ఎక్స్ప్లాయిట్ చేసేసుకుంటూ చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళకి అవకాశం లేకుండా స్ట్రాంగ్ ప్రొవిజన్స్ ని పెట్టారు. ఇట్ ఆల్సో ప్లాన్స్ టు పుట్ ఎన్ ఎండ్ టు ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఇన్ ఎంబ్రియోస్ ని ఇల్లీగల్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఎంబ్రియో అంటే ఏంటి? స్పర్మ్ ప్లస్ ఓవం, అది ఎంబ్రియో. ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనమాట.
ఫెర్టిలైజ్ అయిన ఎగ్ని ఎంబ్రియో అంటారు. ఎంబ్రియోని ఇల్లీగల్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, దాన్ని ఎండ్ చేయాలనే దానికి ప్రావిజన్స్ ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. మిస్ట్రీట్మెంట్ ఆఫ్ the poor coerced by circumstances and donating eggs or sperm. పూర్ని మిస్ట్రీట్ చేయడం, వాళ్ళకి సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు బాగోలేని పూర్ని బాగా ఫోర్స్ చేసి బలవంతంగా వాళ్ళ యొక్క స్పర్మ్ లేదా ఎగ్ని డొనేట్ చేసేలా చేయడం, ఇట్లాంటి వాటిని కూడా ఎండ్ చేయడానికి ఎనఫ్ ప్రావిజన్స్ ఈ బిల్లులో పెట్టడం అనేది జరిగింది. రైట్, కోయర్స్డ్ అంటే ఫోర్స్డ్ అని అర్థం. మిస్ట్రీట్మెంట్ అంటే సరిగ్గా తప్పుగా బిహేవ్ చేయడం, వాళ్ళని బలవంతం చేయడం, కొట్టడం, తిట్టడం, ఇట్లా ఏదైనా సరే. నాట్ ట్రీటింగ్ సమ్మన్ ఫెయిర్లీ. ఇట్ ఈస్ unfathomable అంటే unimaginable, ఊహించలేనిది, దట్ ఎ బిల్ సో ప్రోగ్రెసివ్ బై ఇట్స్ వెరీ నేచర్. ఇది ప్రోగ్రెసివ్ బిల్లే కదా, ఇది రిగ్రెసివ్ కాదు, ప్రోగ్రెసివ్. ఎందుకంటే పరిస్థితులు మారాయి. ఒకప్పుడు పిల్లలు మామూలుగానే 7-8 పిల్లలు పుట్టేసేవారు. పూర్వం రోజుల్లో తీసుకుంటే మా నాన్నమ్మకి 13 మంది పిల్లలు. మీరు కూడా మీ ఇళ్లలో మీ నాన్నమ్మలు మీ తాతమ్మలను అడిగితే 10 మంది 15 మంది అని అన్నారు. పిల్లలు పుట్టకపోవడం అనేది చాలా రేర్గా ఉండేది, అరుదుగా ఉండేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. పిల్లలు పుట్టకపోవడం ఆహార అలవాట్ల వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, పిల్లలు పుట్టకపోవడం కామన్ అయిపోయింది. మరి పిల్లల కోసం అందరూ కూడా ఇలా ఈ ఏఆర్టీ వైపు వస్తున్నారు అనమాట. మరి ఇలాంటి దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన సమయం వచ్చింది, అండ్ గవర్నమెంట్ కూడా చట్టంలో కూడా దానికోసం ప్రావిజన్ తీసుకొచ్చారు. would glaringly exclude members of the LGBTQIA+ community and single men. ఇది ఈ 2 కమ్యూనిటీస్ ని విడిచిపెట్టడం అనేది అన్ఫాథమబుల్, అసలు ఊహించలేనిది. ఇంత ప్రోగ్రెసివ్ గా ఉన్న బిల్లు, ఇన్ని విషయాలు ఇంత ప్రోగ్రెసివ్ గా నూతనంగా ఆధునికంగా ఆలోచించి తయారు చేసిన బిల్లు వీళ్ళని ఎందుకు ఎక్స్క్లూడ్ చేసింది అనే విషయం మనం ఊహించలేకపోతున్నాం. అన్ఫాథమబుల్ అలాంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో కూడా ఒకసారి చూసేద్దాం. చూసిన తర్వాత మనం క్లారిటీ వస్తుంది. అన్ఇమాజినబుల్, అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేసింది, అనేబుల్ టు బి అండర్స్టూడ్ అని అర్థం అనమాట. యాజ్ సిటిజన్స్ దీస్ గ్రూప్స్ టు హ్యావ్ ద రైట్ టు ఎక్సర్సైజ్ రిప్రొడక్టివ్ రైట్స్. వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయి. రిప్రొడక్టివ్ రైట్స్ ని అంటే పిల్లలు కావాలనుకునే రైట్స్ వాళ్ళకి కూడా ఉంటాయి, బికాస్ దే ఆర్ ఆల్సో సిటిజన్స్. The omission అంటే విడిచిపెట్టడం is particularly baffling అంటే confusing, perplexing. ఎందుకు ఇలా చేశారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే considering that legislature has made provisions for single women to, చూసారా, సింగిల్ ఉమెన్ కి ప్రావిజన్స్ ఉన్నాయి కానీ సింగిల్ మెన్ కి లేవు. ఒక సింగిల్ ఉమెన్ ఏఆర్టీకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, సింగిల్ మెన్ కి స్కోప్ లేకుండా చేశారు. అంటే వాళ్ళ రైట్స్ గురించి రాయలేదు. అపార్ట్ ఫ్రమ్ కమిషనింగ్ హెట్రోసెక్షువల్ కపుల్కి ఎలాగూ ఉంటాయి, దాంతోపాటు సింగిల్ ఉమెన్ కూడా ఇచ్చారు. కానీ LGBTQIA+ కమ్యూనిటీకి సింగిల్ మెన్ కి ఇవ్వలేదు. హెట్రోసెక్షువల్ అంటే సమ్మన్ హూ ఇస్ అట్రాక్టెడ్ టు ఆపోజిట్ సెక్స్, నార్మల్ థింగ్ అన్నమాట. ద యూనియన్ హెల్త్ మినిస్టర్ ఏం చెప్పారు, సెట్ దట్ సెవరల్ రికమెండేషన్స్ మేడ్ బై ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హ్యాడ్ బీన్ కన్సిడర్డ్. మీకు చెప్పాను ఇందాక, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం మార్చిలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ డిసెంబర్లో బిల్లు లోక్సభలో పాస్ అయింది. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే అర్థం ఏంటి, పార్లమెంట్లో ఉన్న ఎంపీస్ అందరూ దాంట్లో మెంబర్స్, కొంతమంది దాంట్లో మెంబర్స్ అవుతారు. దే స్టడీ ద బిల్ ని డీటెయిల్డ్ గా స్టడీ చేసి దే కేమ్ అవుట్ విత్ దే రికమెండేషన్స్. ఆ రికమెండేషన్స్ ని కన్సిడర్ చేశామని చెప్పి యూనియన్ హెల్త్ మినిస్టర్ చెప్తున్నారు. దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్లీ డిస్పైట్ ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ టు ఇంక్లూడ్ బోత్ కేటగిరీస్, 2 కేటగిరీస్ ఇంక్లూడ్ చేయమని రికమెండేషన్స్ వచ్చినప్పటికీ ది కమిటీ ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ బయట వాళ్ళు ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేసినప్పటికీ ద కమిటీ రికమెండెడ్ ఇట్ వుడ్ నాట్ బి అప్రోప్రియేట్ టు అలో లివ్ ఇన్ కపుల్స్ అండ్ సేమ్ సెక్స్ కపుల్స్ టు అవైల్ ద ఫెసిలిటీ ఆఫ్ ART, citing the best interest of the child born through ART. ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే లివ్ ఇన్ కపుల్, పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటున్న కపుల్స్, అలాగే ఇంకేం రాశారు, సేమ్ సెక్స్ కపుల్స్ అంటే మేల్ ఫిమేల్ కపుల్స్, వాళ్ళు ARTని ఉపయోగించుకోవడం అనేది అప్రోప్రియేట్ కాదు అని చెప్పారు. ఎందుకు కాదు, సైటింగ్ అంటే కారణంగా చూపుతూ, దేన్ని, ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ బోర్న్ త్రూ ART, ఇలా పుట్టిన పిల్లోడి యొక్క హక్కులు, వాడి యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాడికి సరైన ఏమంటారు కేర్ అనేది లభించదేమో, ఇద్దరు ఫిమేల్ ఇద్దరు మెన్ వాళ్ళ పిల్లలకి సరైన కేర్ లభించదేమో, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ పెళ్లి చేసుకోకుండా ఉంటున్న వాళ్ళకి ఇలా పిల్లలు పుడితే వాళ్ళకి సరైన కేర్ వీళ్ళు అందించలేరేమో అనే కారణంతో వాళ్ళకి వీటి నుంచి ఎక్స్క్లూడ్ చేసేసారు. ఇట్ ఆల్సో రికార్డెడ్ దట్
given the Indian family structure and the social milieu and the norms, it will not be very easy to accept a child whose parents are together but not legally married. ఇంకా ఏమంటుంది, ఇండియా యొక్క ఫ్యామిలీ స్ట్రక్చర్ని దృష్టిలో పెట్టుకొని మిలియూ అంటే ఎన్వైరన్మెంట్, మనం చుట్టూ ఉండే మన పరిస్థితులు, మన వాతావరణం, మన ఎన్వైరన్మెంట్, సోషల్ ఎన్వైరన్మెంట్ మనం దృష్టిలో పెట్టుకుంటే, ఈ నామ్స్ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇట్ విల్ నాట్ బి వెరీ ఈజీ టు యాక్సెప్ట్ ఎ చైల్డ్ హూస్ పేరెంట్స్ ఆర్ టుగెదర్ బట్ నాట్ లీగల్లీ మ్యారీడ్. అర్థమైందా? లీగల్ గా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటున్న అంటే లివింగ్ కపుల్ని యాక్సెప్ట్ చేయడం అనేది కష్టము, అలాంటి పిల్లోడిని యాక్సెప్ట్ చేయడం అనేది కష్టము అని చెప్పి అంటున్నారు. అలాంటి పిల్లోడిని యాక్సెప్ట్ చేయడం అనేది కష్టము ఈ సొసైటీలో, ఈ సోషల్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. While the law would do well to be cognizant of the sentiments of the people, okay, ప్రజల యొక్క సెంటిమెంట్స్ ని కాగ్నిజెంట్, బి అవేర్ ఆఫ్, తెలుసుకోవడం, అవేర్ అయి ఉండడం అనేది మంచిదే. అయితే ఇట్స్ పర్పస్ ఈజ్ ఆల్సో టు నడ్జ్ రెట్రోగ్రేడ్ సోషల్ నార్మ్స్ అవుట్ ఆఫ్ దేర్ ఫ్రీజ్ ఫ్రేమ్స్ టువర్డ్స్ బ్రాడర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ ప్రిఫరెన్సెస్. బ్యూటిఫుల్ సెంటెన్సెస్. చట్టం దేశంలో ఉన్న ప్రజల యొక్క సెంటిమెంట్స్ ని గౌరవించాలి, తెలుసుకోవాలి అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ చట్టం యొక్క రెస్పాన్సిబిలిటీ, చట్టం యొక్క పర్పస్ ఏంటి? ఈ రెట్రోగ్రేడ్ అంటే ఇంకా పాతకాలపు ఆలోచనలు ఏవైతే సొసైటీలో ఉన్నాయో, సోషల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నడ్జ్ చేయాలి. నడ్జ్ అంటే పుష్ చేయాలి. అవుట్ ఆఫ్ దేర్ ఫ్రీజ్ ఫ్రేమ్స్. మీరు ఇదే ఆలోచన, ఇలాగే ఉండాలి, ఇదే మన పద్ధతి అనుకునే ఆలోచనలతో ఉన్న, అలా మన మైండ్ ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ద లా హ్యాస్ టు నడ్జ్ దమ్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. పరిస్థితులు మారాయి, రోజులు మారాయి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ LGBTQA+, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి చట్టం దాన్ని నడ్జ్ చేయాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం చూడండి, హిందూ వచ్చేసి లిబరల్, లెఫ్ట్, మన బీజేపీ గవర్నమెంట్ వచ్చేసరికి రైట్ వింగ్ ఎప్పుడు కూడా కన్సర్వేటివ్ గా నార్మ్స్, ట్రెడిషన్స్ వాటిని ప్రొటెక్ట్ చేసేలా ఉంటుంది. లెఫ్ట్ వింగ్ ఎప్పుడు కూడా లిబరల్ గా, ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకని బీజేపీ గవర్నమెంట్ చేసిన ప్రతి చట్టాన్ని హిందూ పేపర్లో ఎక్కువగా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. సో మీరు హిందువుని చూసి మీరు అలా అయిపోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ వ్యూ. మన ట్రెడిషన్స్ ని గౌరవిస్తుంటూ చట్టాలు ఉండాలా, లేకపోతే ట్రెడిషన్ నార్మ్స్ అనే మాటలో మనం మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతున్నాము, ప్రోగ్రెసివ్ గా వెళ్ళలేకపోతున్నాము అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలనేది ఇండివిజువల్ చాయిస్. సో ఇక్కడ ఏమంటాడంటే మనం ఈ రెట్రోగ్రేడ్ సోషల్ నార్మ్స్ ని నడ్జ్ చేయాలి. టు నడ్జ్ దెమ్ అవుట్ ఆఫ్ ఫ్రీజ్ ఫ్రేమ్స్. మనం ఇలాగ రూల్స్ పెట్టుకున్నాం, వాటిని బయటికి తొయ్యాలి, పుష్ చేయాలి. అలా పుష్ చేసే పని చట్టం తీసుకోవాలని చెప్పి అంటున్నారు. టువర్డ్స్ బ్రాడర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ ప్రిఫరెన్సెస్. వేరే వాడి ప్రిఫరెన్స్, వాడి చాయిస్ నీ చాయిస్ లో లేదు. నువ్వు నువ్వు అమ్మాయిని కోరుకుంటున్నావు, నార్మల్. వాడు అబ్బాయిని కోరుకుంటున్నాడు, అబ్నార్మల్. అది వాడి చాయిస్, వాడి ప్రిఫరెన్స్ అని మనం యాక్సెప్ట్ చేయాలి. నీకు వాడి కొన్ని డిఫరెన్సెస్ ని మనం యాక్సెప్ట్ చేయాలి. అందరూ మనలాగే ఉండాలి అనుకోకూడదు. న్యాచురల్ గా ఇఫ్ దే ఆర్ డిఫరెంట్, లెట్స్ యాక్సెప్ట్ ఇట్. దే ఆర్ ఆల్సో సిటిజన్స్, దే ఆర్ ఆల్సో పీపుల్, దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. Why not accept their natural tendencies అనేది దీని యొక్క ఉద్దేశం. Legislators have also pointed out that the surrogacy bill intrinsically connected with the ART bill was pending in the Rajya Sabha, and that it would only be appropriate that both bills be considered together before they are passed. లెజిస్లేటర్స్ ఏమన్నారంటే సొరోగసీ బిల్ కూడా రాజ్యసభలో పెండింగ్ ఉంది. సో మన సొరోగసీ కూడా దీనికి లింక్ అయ్యేదే కదా, రెండింటిని కలిపి కన్సిడర్ చేసి ఒకేసారి పాస్ చేస్తే బెటర్, అప్రోప్రియేట్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. Now the ball is now squarely in the court of the upper house. లోక్సభ పాస్ చేస్తుంది, రాజ్యసభకి వెళ్ళింది. ఇప్పుడు రాజ్యసభ, బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రాజ్యసభ. Legislators can still separate the omissions and introduce the spirit of justice in the letter of law. ఇప్పటికైనా సరే మీరు ఒమిషన్స్ ని సెటరేట్ చేసి స్పిరిట్ ఆఫ్ జస్టిస్ ని లెటర్ ఆఫ్ లాలో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు, చెయ్యాలి అని చెప్పి అంటున్నారు. స్పిరిట్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయం అనేది కొందరికే కాదు, ఎక్స్క్లూజివిటీ ఉండకూడదు. చట్టం, న్యాయం అందరికీ ఉండాలి. ఈ జస్టిస్ అనేది LGBTQA+ కి, సింగిల్ మెన్ కి కూడా ఉండాలి. సో వాళ్ళని ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తారు? వాళ్ళని కూడా మీరు ఒమిషన్ ని కరెక్ట్ చేసి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయండి. లెటర్ ఆఫ్ లాలో దాన్ని మెన్షన్ చేయండి. మీకు స్పిరిట్ అండ్ లెటర్ అంటారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ రైటింగ్, ఇట్ ఈస్ ఇన్ లెటర్. ఇఫ్ సంథింగ్ ఈజ్
ఇన్ ఎక్స్ప్రెషన్ అంటే బయటికి ప్రవర్తనలో చూపించాం అనుకోండి, ఇట్ ఈస్ ఇన్ స్పిరిట్. వీ మస్ట్ ఇంప్లిమెంట్ లాస్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటారు. అందులో ఉన్న ప్రకారాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఓన్లీ ఇన్ ద లెటర్, పుస్తకాల్లో రాసింది కానీ రియాలిటీలో లేదంటే లెటర్లో ఉంది, స్పిరిట్లో లేదు అంటారు. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ జస్టిస్ లెటర్ ఆఫ్ లాలో పెట్టాలి అంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు కూడా న్యాయం జరిగేలాగా మీరు చట్టాన్ని మోడిఫై చేయాలి. దిస్ ఇస్ వాట్ దిస్ ఎడిటోరియల్ సేస్. That's it. Take care. Bye.